42% రిజర్వేషన్ కోటా కోసం బీసీలు కదం తొక్కారు. జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి తమ హక్కుల కోసం న్యాయ పోరాటానికి బీసీలు జంగ్ సైరన్ మోగించారు. బీసీలకు 42% అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్ పేరిట ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ బంద్ కు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో ప్రధాన పార్టీలని ఒకేసారి బంద్ కు మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, మరోవైపు లౌకిక శక్తులు, సామాజిక శక్తులు మద్దతివ్వడం తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించిన దృశ్యం. ఇది మళ్లీ నేడు కనిపించనుంది. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపనున్నారు. బీసీ బంద్ నేపథ్యంలో అత్యవసర సర్వీసులు తప్ప మరేమీ తెరవద్దని జేఏసీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. బీసీ కులాల ప్రజలు తమ కుల వృత్తులను ప్రదర్శించాలని బీసీ మేధావులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, జర్నలిస్టులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని, హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాలని చెప్తున్నారు. అయితే కేంద్రమే మరోవైపు అడ్డుకుంటుంది అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. మరి ఈరోజు బీసీ బంద్లో బీజేపీ కూడా పాల్గొంటుంది. సో నిన్న బీసీ నాయకులు చలో రాజ్భవన్ ని కూడా ముట్టడి చేసే ప్రయత్నం కూడా చేశారు. కేంద్రం తన వైఖరి ఏంటో స్పష్టంగా తెలపాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాన పార్టీలన్నీ కూడా కలిసి బీసీ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని, హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించామని చెప్తున్నారు. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగ్ అంశంపై జనంలోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఫలితంగా బీజేపీ అడ్డుపుల్ల వేస్తున్నదనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఈ బంద్ కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, బీసీ సంఘాలంతా కూడా జంగ్ సైరన్ ని మోగించాయి. దీనికి ప్రధాన పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ స్టాండ్ ఏంటి అనేది క్లారిటీగా చెప్పాలంటూ కూడా మరోవైపు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు బంద్ ఎలా సాగబోతుంది అనుకోవచ్చు? బంద్ అయితే పకడ్బందీగానే సాగే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, కవిత జాగృతి పార్టీ కానీ, సిపిఐ, సిపిఎం కానీ, మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీ నుంచి ప్రస్తుతం అయితే ఆర్ కృష్ణయ్య కూడా తాను కూడా లీడ్ చేస్తున్నాడు. మరి అందరూ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. మన బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి, బీజేపీ సెంట్రల్కి వెళ్ళి బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయించాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇవాళ ఉదయం నుంచి మొదలుకొని కూడా బంద్ అయితే రోడ్ల మీద నాయకులు ఉండనున్నారు. అలాగే ఇందులో లాయర్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉదయం పూట 8 o'clock ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతికి సంబంధించిన నేతలంతా మానవహారంగా ఉండాలని చెప్పి కవిత పిలుపునిచ్చింది. 8 o'clock ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారంగా ఉన్నారు. 9 గంటలకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావుతో పాటు మిగతా నేతలంతా అంబర్పేటలో జరిగే ధర్నాలో పాల్గొంటున్నారు. అలాగే ఆర్ కృష్ణయ్య బీసీ నేత తాను నల్లకుంట నుంచి భారీ ఎత్తున గాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మిగతా బీసీ నేతలంతా కలుసుకొని నల్లకుంట నుంచి ఫ్లారా ఫ్యాక్షన్ అక్కడి నుంచి ఆయన కూడా తయారు చేశాడు. లాయర్లు కూడా హైకోర్టు నుంచి ఇవాళ హైకోర్టు కూడా బంద్ ఉండే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి బీసీ రిజర్వేషన్ చేయాలి,
ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యే విధంగా ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా పిలుపునిచ్చారు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బస్సులు కానీ మిగతా రవాణా వ్యవస్థను స్తంభింపజేసి కేంద్రానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బస్ స్టాండ్లలో కూడా బస్సులను కూడా ఆపే అవకాశం కనిపిస్తుంది. డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇప్పటికీ శాంతియుతంగా బంద్ నిర్వహించాలి, ఎటువంటి హింసాత్మక సంఘటనలు కానీ ఎటువంటి గొడవలు కానీ చేయకూడదు, గొడవలు అవన్నీ చేస్తే మాత్రం కేసులు పెడతామని చెప్పి హెచ్చరించారు. శాంతియుత బంద్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం బంద్ ఉండకూడదని చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ మిగతా జాగృతి నేతలు కానీ సిపిఐ సిపిఎం కానీ హైదరాబాద్ లో ఉన్న అందరూ మొత్తానికి ఓవరాల్ గా కూడా బంద్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 33 జిల్లాల్లో కూడా రవాణా వ్యవస్థను కానీ ఎక్కడికక్కడ బంద్ జరిగింది. బీసీ బిల్ రిజర్వేషన్ కు ప్రజలంతా ఏకతాటిపై ఉన్నారని చెప్పి పిలిపించే విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఖచ్చితంగా రోడ్ల మీద ఉండాలని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలుపునివ్వడంతో ఇవాళ ఉదయం బంద్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ బంద్ ప్రభావంతో మరి ఎలా ముందుకెళ్తుంది, బీసీ రిజర్వేషన్ బిల్లు పైన తదుపరి యాక్షన్ కమిటీని కూడా ప్రకటిస్తామని చెప్పి పిలుపునిచ్చిన దృశ్యం అయితే మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ నగేష్. రైట్, తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు జంగ్ సైరన్ ని మోగించాయి. ఈరోజు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఈ బంద్ జరుగుతోంది. అయితే అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ బంద్ కు ఈరోజు మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు డీజీపీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా ఈ బంద్ ను జరపాలంటూ కూడా డీజీపీ